గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు జోన్ 1, 2, 3 యొక్క జోనల్ కట్ ఆఫ్ చూసాము. ఇప్పుడు జోన్ 4 భద్రాద్రి జోన్ లో ఇది మల్టీ జోన్ 1 లో ఇది లాస్ట్ జోన్. సో దీనిలో వచ్చేసి మొత్తం జోనల్ వేకెన్సీస్ వచ్చి 34 ఉన్నాయండి. సో ఈ జోన్ 1, 2, 3 లో కొంటే జోన్ 3, 4 లోనే ఎక్కువ ఉన్నాయి. దీనిలో జనరల్ కేటగిరీలో 17, ఈడబ్ల్యూఎస్ లో 2, బీసీఏ లో 2, బీసీబీ లో 2, ఎస్టీ లో 7, ఎస్టీ లో 2, విఎస్ లో 2, బీసీ, సిడిఈ లో 0. సో మనం ఈ 34 వేకెన్సీస్ లో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఏందో చూద్దాము. ఇది పర్ఫెక్ట్ ట్రూ అని చెప్పలేము, ఇలా ఉండొచ్చు, ఈ రేంజ్ లో ఉండొచ్చు మాత్రమే అనేది మనం ఒక కేసు అనేది చేస్తున్నాము. సో దాన్ని ఒకసారి చూసుకుంటే మనకు ఓసీలో దీంట్లో జనరల్ కేటగిరీలో సబ్ రిజిస్టర్ 2 ఉన్నాయండి. సో 2 ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ 2 పోస్టులు 2 స్టేట్ టాప్ 20లో ఉండాలి. సో స్టేట్ టాప్ 20లో ఉంటేనే సబ్ రిజిస్టర్ 2కి వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నా సెలెక్ట్ అవ్వగలుగుతారు. సో స్టేట్ టాప్ 20లో ఉండాలంటే డెఫినెట్ గా 400 ప్లస్ ఉండాలి. సో ఈ 0 to 20 అయిపోయిన తర్వాత డిటీలు 6 ఉన్నాయి. 6లో ఇందులో 4 జనరల్ ఉంటాయండి, 2 ఫీమేల్ వస్తాయి. సో ఈ 4-2 ఉంది కాబట్టి ఈ 6 వేకెన్సీస్ రావాలంటే స్టేట్ లో 0 to 50 ర్యాంక్ లోపల ఉండాలి. 0 to 50 ర్యాంక్ అంటే 50కి మనం ఇక్కడ ఎంత ఇచ్చాం, 390 ఇచ్చాం. సో 390 ప్లస్ కట్ ఆఫ్ ఉండాలి. ఈ 2 ఫీమేల్ ఉన్నాయి కాబట్టి ఫీమేల్ కి ఒక 5 మార్కులు ఎక్సెప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఫీమేల్ వచ్చేసి ఇక్కడ 385 ప్లస్ ఉన్న ఫీమేల్ కి ఛాన్స్ ఉంటుంది. ఏది భద్రాద్రి జోన్ లో డిటి. సో ఫర్దర్ ఏసీటీఓ వచ్చేసి 3 ఉన్నాయి. ఇందులో మేల్ జనరల్ 2, ఫీమేల్ 1. సో ఉమెన్ 1 కాబట్టి జనరల్ 385 వేసుకున్నప్పుడు ఉమెన్ 380 ప్లస్ వేసుకోవచ్చు. సో ఏసీటీఓ రావాలంటే 385 ప్లస్ జనరల్ లో ఉండాలి అండ్ జనరల్ ఉమెన్ కి 380 ప్లస్ ఉండాలి. అండ్ ఫర్దర్ గా ఏఎల్ఓ అండ్ ఏడిఓ, డిబిఓ ఈ 3 పోస్టులకు 380 ప్లస్ ఉంటే సరిపోద్ది. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ఒక డిటి ఉంది, ఒక ఏడి ఉంది. ఇక్కడ డిటి మనం ఆల్రెడీ 390 చేసుకున్నాం. సో ఇక్కడ 390 చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 390 ప్లస్ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ఒక డిటి 380 to 390 మధ్యలో వచ్చే క్యాండిడేట్ కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏడిఓ వచ్చేసి 370 ప్లస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏడిఓ డిఫరెంట్ గా చూజ్ చేస్తున్నాను అనుకోము, ఎందుకంటే మల్టీ జోనల్ పోస్ట్ లో మనకి ఎంపీఓ ఎక్సైజ్ ఇస్తున్నాయి, కొంతమంది ఏఎస్ఓ చూజ్ చేస్తారు కాబట్టి ఏడిఓకి 370 సమ్టైమ్ 360 కూడా ఛాన్స్ ఉండొచ్చు. సో ఏడిఓ యొక్క కట్ట మనం ప్రింట్ చేయలేమండి, ఎందుకంటే ఎంతమంది దాన్ని చూజ్ చేసుకుంటారు అన్నదో మనకు క్లారిటీ లేదు. సో డెఫినెట్ కాకపోతే ఈవీ ప్రైమ్ పోస్ట్ లో డిటి, ఏసీడీఓ, సబ్మిషన్ మాత్రం డెఫినెట్ గా చూజ్ చేసుకుంటారు కాబట్టి మనకు పక్కా అనాలిసిస్ ఈ రేంజ్ లో ఉంటుందని మనం చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ బీసీలో 2 ఉన్నాయి, డిటి అండ్ ఏడిఓ. సో డిటి ఇక్కడ జనరల్ 390 కట్టయింది కాబట్టి 380 to 390 మధ్యలో బీసీఏకి భద్రాద్రి జోన్ లో 380 to 390 మధ్యలో ఉంటే డిటి వచ్చే ఛాన్స్ ఉంది. ఏడిఓ యాజ్ యూజువల్ 370 or 360 మధ్యలో రావచ్చు. సో బీసీబీకి 1 డిటి 1 ఏడిఓ ఉందండి, కానీ ఇక్కడ డిటికి సో డెఫినెట్ గా 390 జనరల్ కట్ అయితే బీసీబీకి రావాలంటే 388 to 390 మధ్యలో డెఫినెట్ గా 1 బీసీబీ క్యాండిడేట్ వస్తాడండి. డెఫినెట్ గా 390, 389 కూడా రావచ్చు. సో ఎక్కువ జనాభా ఉంటది కాబట్టి డెఫినెట్ గా ఒక 1-2 మార్క్స్ ఎక్కువ రిలాక్సేషన్ ఉండదు. అండ్ ఏడిఓ కూడా 380 ప్లస్ రావాలి. సో హైయెస్ట్ వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. సో ఇక్కడ మనకు డిటిలో 390 ప్లస్ అయింది కాబట్టి ఇక్కడ 375 నుంచి 390 మధ్యలో డిటి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏసీటీఓ కూడా 375 ప్లస్ 370 ప్లస్ ఛాన్స్ ఉంది. అండ్ ఒక సబ్ రిజిస్టర్ కూడా ఉంది కాబట్టి 390 ప్లస్ వస్తే ఇక్కడ సబ్ రిజిస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ సబ్ రిజిస్టర్ 400 ప్లస్ జనరల్ లో ఉంది. సో 390 to 400 మధ్యలో వచ్చే ఎస్సీ క్యాండిడేట్ కి ఈ భద్రాద్రి జోన్ లో ఉంటే వాళ్ళు సబ్ రిజిస్టర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 375 to 390 మధ్యలో ఉంటే డిటి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 360 to 370 మధ్యలో ఏడిఓ, ఏఎల్ఓ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్టీ కేటగిరీకి 2 ఉన్నాయండి, దీంట్లో ఒకటి డిటి, ఒక ఏడిఓ ఉంది. సో మనం ఇక్కడ డిటికి 390 ఇచ్చాము. సో ఒక 10 మార్క్స్ రిలాక్సేషన్ తోటి ఎస్టీ కేటగిరీలో 380 to 390 మధ్యలో వచ్చే క్యాండిడేట్ కి ఎస్టీ కేటగిరీలో డిటి వచ్చే అవకాశం ఉంది. అండ్ 360 to 380 మధ్యలో 370 మధ్యలో ఏడిఓ వచ్చే ఛాన్స్ ఉంది. సో విఎస్ ఒక డిటి ఉంది, ఒక ఏడిఓ ఉంది. సో మనం యాజ్ యూజువల్ అనుకున్నాము ఫస్ట్ 1000 మెంబర్స్ లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ 1000 మెంబర్స్ లో ఒక పిహెచ్ ఇదే జోన్ లో ఉండు అనుకున్నా కానీ 1000 ప్లస్ ర్యాంక్ రావాలి. ఈ జోన్ లో రాకపోతే 2000, 340, 330 వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. సో మనం విహెచ్ యొక్క అనాలిసిస్ మనం పర్ఫెక్ట్ చెప్పలేము, బట్ 340, 330 వస్తే డెఫినెట్ గా వాళ్ళకి ఏదో ఒక జోన్ లో పోస్ట్ వచ్చే అవకాశం ఉందండి మనం చెప్పొచ్చు. ఇది భద్రాద్రి సంబంధించిన అనాలిసిస్. సో నెక్స్ట్ మరి ఇంకో జోన్తో వెళ్దాం. థ్యాంక్ యూ.